ముదిరాజులకు నమస్కారాలు. సంఘాల్లో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులకు నమస్కారాలు. రాజకీయాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ మీకు కూడా మరి ముఖ్యంగా నమస్కారాలు. వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రతి ఒక్కరు రంగాల్లో ఉన్నటువంటి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తున్నా. ముదిరాజులు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదైనా పోరాడి సాధించుకోవాలనుకుంటే ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి నా ఒక కోరిక, మీ అందరి కోరిక కూడా. ఒక చిన్న సమస్యని సాధించాలని కానీ చేయాలని కానీ మనకు స్వాతంత్రం వచ్చి మనకు 75 ఏళ్ళు అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పటికైనా కానీ మనము చేస్తూ ఉన్నటువంటి రాలేదు, మనకు స్వాతంత్రం పోరాడుతూనే వచ్చింది. ఓకేనా? తెలంగాణ అండ్ ఆంధ్ర విడిపోవడం కూడా రాలేదు, అది కూడా మనకు సాధిస్తూనే వచ్చింది. ఇవన్నీ మనకు ఏవి మనము పోరాడకుండా మనకి ఇంటికైతే రాలేదు కదా. తెలంగాణ వస్తే ముదిరాజులు చాలామంది బాగుపడదని చెప్పేసి అనుకున్నాము, నిరాశపడుతున్నాము. అలా అని చెప్పేసి మనము కన్నీరు కాల్చాల్సిన అనవసరం. ఓకేనా? బాధపడితే మనకు అనారోగ్యం కూడా అవుతుంది. నవ్వుతూ పలకరించుకుంటూ ప్రతి ఒక్క సమస్య పక్కల సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ తీసుకుంటే వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ ముదిరాజులకు చదువు ఉండాలి, అది మెయిన్ పాయింట్ ఏదైనా కానీ. కానీ డబ్బు సంపాదించడానికి చదువుకు డబ్బుకు సంబంధమే లేదు కదా. మరి ఇప్పుడు ముదిరాజులు ఇంత వార్డ్ నెంబర్ కానీ స్టార్ట్ చేసుకుంటే ఇక పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇక ఎమ్మెల్యేలు కావచ్చు, పోటీ చేసినటువంటి ఎవరైనా కావచ్చు, ముదిరాజులకు మీరందరూ ఒకటి ఆలోచించండి క్లియర్గా. ఆర్థికంగా బలోపేతం చేయండి. అంటే వాళ్ళ బిజినెస్లు కానీ డబ్బు సంపాదించుకోవడానికి రోజు వాళ్ళు ₹1 సంపాదిస్తుర్రా లేదా ₹10 ఖర్చు పెడుతుర్రా అన్నది క్లియర్ కట్గా మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. 12,750 గ్రామ పంచాయతీలో మన ముదిరాజులు ఉన్నారు. ముదిరాజు లేని ఊరే లేదు కదా. మరి మీరు ఏదైనా తెలివంతులు ఒకటి పోరాడుతున్నప్పుడు మాకు ఇంతమంది మద్దతు తెలపట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులు మా దగ్గర రాలంటే ఆర్థికంగా ఉంటే కదా మీ దగ్గర రావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా లేరు కదా వాళ్ళు ముదిరాజులు. ఆర్థికంగా బలోపేతం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చేయడానికి చూడండి, ఎన్నో ఉన్నాయి. చదువుకు డబ్బు సంపాదించడానికి పొంతన ఉండదు. అంగుటి పర్సన్ కూడా బిజినెస్ చేస్తున్నారు, ఇది ఆలోచించండి. ఓకేనా? లక్షలు ఖర్చు పెట్టి స్టేజీల పైన మీటింగ్లు పెడుతున్నారు, కానీ ఆ లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్కి అయినా కానీ వస్తున్నటువంటి మన ముదిరాజులు ₹1 ఖర్చు పెట్టి వస్తున్నారా లేకపోతే ₹1 సంపాదించుకొని పోతున్నారా? బిజినెస్ ప్లాన్ నేర్పండి, డబ్బులు సంపాదించే ప్లానింగ్ ఇవ్వండి. ఓకేనా? నేనే తెల్ల బట్టలు వేసుకోవాలి, నేనే మాట్లాడాలని కాదు. మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లీడర్షిప్ ఎదగడానికి. ఈరోజు ఈ పలానా నియోజకవర్గంలో ఒక లీడర్షిప్ ఉన్నాడంటే మీరు ఎంతమంది ఇంకా లీడర్షిప్ చేస్తారు? ఎప్పటికి మీరే ఉంటారా లీడర్గా? ఎప్పటికి మీరే మంత్రులు ఉంటారా? ఎప్పటికి మీరే ఎమ్మెల్యేలు ఉంటారా? ఎప్పటికి వార్డు నెంబర్ మీరే ఉంటారా? ఒకసారి ఒక వార్డు నెంబర్ అయిన తర్వాత ఇంకొక వార్డు నెంబర్ ఉండాలి ఆల్టర్నేట్గా. ఇంకొక సర్పంచ్ ఆల్టర్నేట్గా తయారు కావాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విధంగా రెడీ చేసుకోవాలి మనం రాజకీయంగా. మరి సంఘాలు కూడా ఎన్ని ఉన్నాయి కదా. సంఘాలు పెరుగుతున్నాయి కానీ లీడర్లు పెరుగుతలేరే. ఆర్థికంగా మరి ఐడియా ఇవ్వట్లేదే. సంఘాలు పుట్టున్నాయి, సంవత్సరానికి ఒక సంఘం పుడుతూనే ఉంది, ఇంకో సంఘం పుడుతూనే ఉంది, నెలకో సంఘం ట్రస్టులు పుడుతూనే ఉన్నాయి. మరి ముదిరాజులకు ఎందుకు మరి మీరు ఇట్లా చేస్తారు? డబ్బు సంపాదించండి నేర్పండి అయ్యా, డబ్బులు సంపాదించండి నేర్పండి. నీతిగా నిజాయితీ బతికే విధంగా నేర్పండి. ₹10 నేను ఈరోజు సంపాదించానంటే దాంట్లో నేను ₹1 ఖర్చు పెట్టడానికి, జాతికి సేవ చేయడానికి ఖర్చు పెట్టడానికి పెడతా. నేను ₹10 ఖర్చు అవుతున్నది, ₹1 మాత్రం నాకు ఇన్కమింగ్ వస్తలేదు కదా. మరి ఎలా నేను జాతి సేవ చేయడం? అయ్యా, మేధావులు ఉన్నారు, చాలా లీడర్లు కూడా ఉన్నారు, సంఘాలు పెట్టుకున్నారు. ముద్దురాజుకు ఫస్ట్ డబ్బు సంపాదించేది నేర్పండి, ఆర్థికంగా ఎదగడానికి నేర్పండి.
ఇల్లు లేని వాళ్ళు ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి, బండ్లు లేని వాళ్ళు ఏ విధంగా బండ్లు కొనుక్కోవాలి, భూమి లేని వాళ్ళు ఏ విధంగా భూమి కొనుక్కోవాలి, ఈ విధంగా నేర్పండి. ఓకేనా? చదువు లేని వాళ్ళు ఏ విధంగా చదువు నేర్చుకోవాలి అనేది బీసీఏ మాత్రం మనకు రావాలి కదా. అందు గురించే ముదిరాజులకు చదువుకు డబ్బుకు సంబంధం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డబ్బులు సంపాదించడం నేర్పండి, ఫస్ట్ నిజాయితీగా బతకడం నేర్పించండి. ఎట్లా మన వాళ్ళు నిజాయితీ వరలే కదా, డబ్బు సంపాదించండి నేర్పండి. ముదిరాజులకు కోపాలు ఎక్కువ, ఎందుకంటే ముక్కు మీదనే వాళ్ళ కోపం ఉంటుంది. ముక్కు మీద ఈగ వాలిందనుకో, ఈగన చావాలి ముక్కన దిగాలి అన్నటువంటి మన ముదిరాజులు ఉంటారు కదా. అందు గురించే చెప్తున్నా క్లియర్ కట్గా, ముదిరాజులకు డబ్బులు సంపాదించేది నేర్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా. ఓకే, డబ్బులు సంపాదించేది నేర్పండి, ఆ విధంగా చేయండి. అప్పుడు మాత్రమే ముదిరాజులు బాగుపడతారు. ఓకేనా? మనం చేస్తున్నటువంటి సంఘాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉండరు, మంత్రులు ఉండరు, జెడ్పీటీసీలు ఉండరు, ఎంపీటీసీలు ఉండరు, వార్డు మెంబర్లు ఉండరు. డబ్బులు సంపాదించేది నేర్పండి ముదిరాజులకు ఫస్ట్. ఎందుకంటే మీరు ఏదన్నా కానీ పిలుపునిస్తే తెలుసుకొని వచ్చే విధానంగా, నా సొంతంగా కార్లో మీరు పెట్రోల్ వేసుకునే విధానంగా, నా స్వయంగా నాకు బైక్ ఉన్న విధానంగా, నా స్వయంగా నేను వచ్చే విధంగా ఏర్పాటు చేయండి. మీరు ఈరోజు 10 రూపాయలు ఇచ్చారు, ఈరోజు ఒక పూట అన్నం పెట్టిర్రు, ఒకరోజు ఇది చెప్పారు కదా. సొంతంగా నేను రావాలి మీ మీటింగ్కు, మన మీటింగ్ లేక నేను అనుకోవాలి, సొంతంగా నేను రావాలి డబ్బులు. ఓకేనా? సొంతంగా డబ్బుల్ని సంపాదించుకునే విధంగా నేర్పండి, బిజినెస్లు నేర్పండి, ఇవన్నీ చేయండి. అంతే కానీ మీరు అన్నం పెడితే, మీరు డబ్బులు ఇస్తే ముదిరాజుకు తెలిసే విధానంగా రావాలి కదా. అంటే డబ్బులు సంపాదించే నేర్పండి ఫస్ట్. అంతే. ₹1 కానీ ₹2 కానీ రోజుకు వాళ్ళు ఎంత వెనక వేస్తుర్రు. ఓకేనా? ఈ రోజులో ముదిరాజులు హైదరాబాద్లో ఎంతోమంది ఉన్నారు. రూమ్కు రెంట్కు డబ్బులు కట్టలేని చాలామంది ఉన్నారు. ఓకేనా? పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడం వాళ్ళు ఎంతోమంది ఉండరు. నిజానికి తిండికి సరిగా సక్కలేని వాళ్ళు చాలామంది ఉండరు. మీ కంటికి కనపడతలేదా? వీళ్ళందరూ మీ కంటికి కనపడతలేదా? అందు గురించే చెప్తున్నా, ముదిరాజులకు ఫస్ట్ డబ్బులు సంపాదించి నేర్పండి. మీరు ఏ మీటింగ్ పెట్టినా కానీ స్వయంగా వచ్చే విధంగా, ముదిరాజు పిలిస్తే కాదు తెలిస్తే వచ్చే విధానంగా ఉండాలంటే డబ్బు సంపాదించి నేర్పండి ఫస్ట్. డబ్బు ఉంటే ఏదైనా కానీ దేవుడే దిగి వస్తాడు. నా దగ్గరకి ఇప్పుడు ₹1 అనుకుందాం, నేను జస్ట్ ఏ దేవునికైనా పోవాలనుకుంటే నేను విరాళం 20 లక్షలు ఇచ్చేసి నా దేవుడు క్లియర్గా నా దగ్గరికి వస్తాడు. అందు గురించే క్లియర్గా చెప్తున్నా, ప్రతి ఒక్క సంఘాలు ఉన్నవి, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎక్కడెక్కడ చాలామంది ఉన్నారు కదా. ముదిరాజులు 12,750 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ముదిరాజులకు డబ్బులు ఏ విధంగా సంపాదించేది నేర్పండి. ఓకేనా? మనం ఇంత ఉన్నాం, బీసీలో టాప్లో ఉన్నాం అని చెప్తున్నాం కదా. టాప్లో కాదు, డబ్బులు సంపాదించే టాప్లో ఉన్నారా అని లెక్క పెట్టండి. ఓకేనా? సంఘాల్లో ఉన్నారు కదా మీ అందరూ, దయచేసి నేను ఆ విధంగా చేస్తున్నా, నేను అదే విధంగా చేస్తున్నా. నేను ఎంతమందికి నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నా, నేను అదే విధంగా ఉన్నా, అదే వృత్తి ఉన్నా, అదే విధంగా ఉన్నా. నేను నమ్ముతున్న రతన్ టాటా గారిని ఒక్కరే నమ్ముతున్నా. తన బిజినెస్ ఐడియాలు, తన ఎట్లున్నా కానీ నాకు తనే దేవుడు, తనే నా గురువు, నేను గురువుగా భావిస్తున్నా. అదే విధంగా ఎన్నిటికైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ నేను అదే విధంగా ఉంటా. ఎంతమందికి నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతా, తన పైన తన కాళ్ళపైన తను బతికే విధంగానే ఉంటాడు కదా, అదే విధంగా చేయగలుగుతా, అట్లే చేయగలుగుతా. నేను టార్గెట్ పెట్టుకున్నా, ఆ టార్గెట్ నేను ఎప్పుడు మిస్ కాను. మీరు కూడా ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించే విధానంగా, ఆ విధానంగా నేర్పండి మేధావులారుగా. అదే విధంగా అండి, ఆ విధంగా ఉన్న వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తా. వెనకాల నేను ఒక్కడనే ఉండాలన్న వాళ్ళకు వెన్నుపోటులో లేక పడుస్తా. అర్థమైందా? డబ్బులు సంపాదించే విధంగా నేర్పండి. ఎవరికైతే ముదిరాజు బిడ్డ బాగుపడాలి, ₹10 సొంతంగా నిలబడాలన్న వాళ్ళకు దండం పెడతా, సెల్యూట్ చేస్తా. లేదు నేనే నిలబడాలి, నేనే గొప్ప వాళ్ళకు నరాలు. మీకు అందరికీ హెచ్చరిక చేస్తున్నా. అది సైల్యూట్ అంటే సెల్యూట్. న్యాయం చేసే వాళ్ళకు, జాతి గురించి నిండు మనసుతో మాట్లాడే వాళ్ళకు దండం పెడతా, మీకు సెల్యూట్ చేస్తా. కానీ జాతిని వెన్నంటే ఉండి వెన్నుపడుతుందో నేను వేస్తా ఖచ్చితంగా, కన్ఫామ్గా 100% పెడతా. నేను 100%గా దుకాణాలు కూడా మూస్తా. ఎక్కడ నిలబడ్డా కానీ ఏ ఓట్లు పడవు, 100% చెప్తున్నా. రాజకీయమే అనుకుంటారు కదా, ఏ ఓట్లు కూడా పడవు. అంతేకండి అనుకుండొచ్చు సింపుల్గా. ఉదాహరణ, మాకు 2018లో ఒక నాయకుడు అన్నాడు సింపుల్గా, ఒక్క నువ్వు ఏం చేస్తావు అన్నాడు. కథ దుకాణం మూసాను నేను క్లియర్గా. సర్పంచ్ కాదుగా,
వార్డ్ నెంబర్ కూడా ఓట్లు వాళ్ళలేదు. అంత ఎంత ఉన్నా కానీ నేను చేసి చూపించిన. ఊరు గెలిచిన తర్వాత ఏమంటారు, ఇల్లు గెలిచిన తర్వాత రచ్చ గెలిచిన తర్వాత కదా, నేను ఫస్ట్ విజువల్గా అదే చేస్తున్నా. ముద్రాజులకు డబ్బు నేర్పండి, ఆటోమేటిక్ అన్నీ వస్తాయి. అప్పుడు పిలిస్తే కాదు తెలిసే వచ్చే నాయకులు ఉంటారు అనమాట. లీడర్షిప్ చేయండి, సంఘ నాయకులను తయారు చేస్తారు కదా, చేయండి. మీరు సంఘాలు పెట్టరు కదా, మీ మీటింగ్లో అటెండ్ కావాలనుకుంటే ముద్రాజులకు డబ్బులు సంపాదించి నేర్పండి. ఫస్ట్ ఆర్థికంగా బలపడడం చేయండి. ఆర్థికంగా నేను గట్టిగా ఉన్నా అంటే ఏ మీటింగ్ పెట్టినా కానీ ఎక్కడ ఉన్నా కానీ తెలిసే వచ్చే విధానంగా ఉండాలి. అంతే, తెలిసే వచ్చే విధానంగా ఉండాలంటున్నటువంటి ముద్రాజులు డబ్బులు సంపాదిస్తే వస్తారు కదా, వాళ్ళకు ఉండాలి. ఓకే, ఈరోజు నేను 5,000 సంపాదించిన, అక్కడ 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా, అప్పుడు ముద్రాజులు తెలిస్తే వస్తారయ్యా. ముద్రాజులు పిలిస్తే కదా వచ్చేది, తెలిస్తే వస్తారు. ఇది నేర్పండి ఫస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.